తెల్ల బంగారం రైతు తెల్లబోతున్నాడు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నామకే వాస్తేగా పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. వారం దాటినా అంతంత మాత్రంగానే పత్తి మార్కెట్కు వచ్చింది. అటు వ్యాపారుల మాయాజాలంతో పత్తి ధర సైతం రోజురోజుకు పతనమవుతోంది. తేమ పేరుతో భారీగా కోతలు పెడుతుండటంతో రైతులు పంటను అమ్ముకోవడానికి ఆసక్తి చూపడం లేదు. Right. निकालो. అక్టోబర్ 14న కొనుగోళ్లు ప్రారంభించిన రోజు క్వింటాల్కు 8,300 రూపాయలు పలికిన ధర ఇప్పుడు రోజురోజుకు పడిపోతోంది. ఈ నెల 22వ తేదీ వచ్చేసరికి 7,800 రూపాయలకు చేరుకోవడం, ఈ వారం రోజుల వ్యవధిలో సుమారు 500 రూపాయలు పతనం కావడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రతి ఏటా దీపావళి వేళ కళకళలాడాల్సిన పత్తి మార్కెట్ ఈసారి వెలవెలబోతోంది. దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ప్రారంభం నాటి నుండి ఇప్పటి వరకు కేవలం 773 క్వింటాళ్లు మాత్రమే పత్తి కొనుగోలు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. గతంలో ప్రారంభం రోజే 10,000 క్వింటాల నుండి 15,000 క్వింటాల వరకు పత్తి వచ్చి పడేది. కానీ ఈసారి అందుకు విరుద్ధంగా 1000 క్వింటాల మార్క్ కూడా దాటలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీపావళి పండుగ తర్వాత పత్తి కొనుగోళ్లు కొంత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా పండుగ నేపథ్యంలో 2 రోజుల పాటు మార్కెట్ యార్డుకు సెలవు ప్రకటించారు.